రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాతావరణానికి సంబంధించి మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భూ ఉపరితలంపైకి వచ్చిన వర్షాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అల్పపీడనం రాయలసీమ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సైతం కదులుతోంది. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. ఈ మూడింటి ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. దీనివల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి మరో 24 గంటలు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో వర్షాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇది క్రమంగా అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి బలహీనపడే అవకాశం ఉంది. ఇది బలహీనపడిన తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇది మరో రోజు ఈ వర్షాల తీవ్రత రాష్ట్రంలో కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ సి శ్రీనివాస్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. నల్గొండ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంది? జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేనటువంటి వర్షాలకు జిల్లా మొత్తం అతలాకుతలం అవుతోంది. అయితే మొత్తంగా చూసుకుంటే మొత్తం జిల్లాలోని 40 మండలాలలో సుమారు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. అయితే మొత్తం 160 గ్రామాలు వర్ష ప్రభావానికి తీవ్రంగా నష్టపోయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వరి, పత్తి పంటలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. నిన్నటి అంచనాల మేరకు సుమారు 24,000 హెక్టార్లలో పత్తి, 3,000 హెక్టార్లలో వరి నష్టపోయినట్టుగా అంచనా వేసినటువంటి అధికారులు నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాలకు పంట నష్టం భారీగా ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వాగులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా పాలేరు, హాలియా, తర్వాత కొరటికల్లు సహా గ్రామాల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య ఉన్నటువంటి రాకపోకలు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ స్తంభించాయి. దీంతో పాటు పలు చోట్ల చెరువులకు కూడా గండు పట్టడం జరిగింది. నకరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందినటువంటి పెద్ద చెరువు కూడా గండిపడింది. అలాగే హాలియాలోని పలు గ్రామాలలో చెరువులకు గండు పడడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 100 ఎకరాల పంటలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. అలాగే నల్గొండ పట్టణంలో కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ప్రకాశ్ నగర్, లెప్రసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ సహా పలు ప్రాంతాలలో నీళ్లు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. అలాగే దేవరకొండ నియోజకవర్గంలో మాత్రం ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. నాంపల్లి, చెండూరు, చందంపేట, పిఏపల్లి, అలాగే డిండి మండలాలలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే వాగులు ఉప్పొంగుతుండటంతో గ్రామాలకు సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయాయి. అలాగే బుగ్గతండ, పెద్దబండ తండ అనేటువంటి తండాలో ఉన్నటువంటి ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి సమీపంలో ఉన్నటువంటి కొండల్లో వాళ్ళు తలదాచుకున్నారు. సహాయం కోసం వాళ్ళు అధికారులను సంప్రదిస్తున్నారు. అధికారులు కూడా ఇప్పుడు అక్కడికి చేరుకోవడానికి విస్తృతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈ వర్షాల ప్రభావంతో నిన్న సమీక్ష నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ చిరంజీవులు ప్రభుత్వాధికారుల సెలవులను రద్దు చేసి అందరూ వాళ్ళ హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని ఆదేశించారు. అలాగే కలెక్టరేట్ లో కూడా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఏ సహాయం కావాలన్నా ఆ నెంబర్ కు ఫోన్ చేసి బాధితులు తమ సాయం కోసం అర్థించవలసిందిగా కోరారు. అలాగే అధికారులను కూడా ఎక్కడికక్కడ వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, పంచాయతీరాజు, తర్వాత R&B ఈ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ నష్టాలను అంచనా వేసి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే అటు వాగులు, వంకలు పొంగిపొర్లి పంటలు నష్టపోయి అలాగే గ్రామాలు జలమయమయ్యి ప్రజలు తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. స్వప్న, ధన్యవాదాలు స్వామికిరణ్. నల్గొండ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దామరచెర్ల మండలం వీరులపాలెం వాగు ఉధృతంగా పొంగి పొర్లడంతో వీరులపాలెం, తాళ్లవీరప్పగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
హాలియా వాగు 12 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో కొత్తపల్లి, రంగుండ్లలో ఇళ్లలోకి నీరు చేరింది. హాలియా వాగు ఉధృతితో మిర్యాలగూడ, దేవరకొండ, నల్గొండ, నాగార్జున సాగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చందంపేట మండలంలోని బుగ్గతండ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కుక్కలెంతో దిగపోయారు పోయింది అవతల పక్క 2 స్తంభాలు కూర్చున్నారు. మనిషి ఇప్పుడొచ్చిన విరామం.